రేపొద్దున పేపర్లో వార్త అయితే వస్తుంది. కానీ అది నేహా శర్మ సక్సెస్ గురించి కాదు, తన నాశనం గురించే ఉంటుంది. వెళ్ళి న్యూస్ వేయించు. ఇప్పుడు నీకు చెప్పాను కదా, అదే న్యూస్ అయిపోయింది తాయిజీ. ఈ వార్త వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఎవ్వరికీ తెలియదు. ఈ సీక్రెట్ కేవలం నాకు మాత్రమే తెలుస్తుంది. నేటి మహిళా సాధికారత విందర్ నేహా శర్మ. ఈమె అదే నేహ, ఎవరి తండ్రి అయితే సంజీవ్ అన్న చెంప పగలగొట్టి దవడ కదిలించారు. అరే ఈ రోజు అదే నేహ వల్ల అజ్జు అన్న సంజు అన్న మీద చేయి చేసుకున్నాడు. బేబీ త్రిపాఠి కొడుకుల మధ్య గోడ కట్టేవాళ్ళని బేబీ మట్టిలో కలిపేస్తుంది. రేపు పొద్దున్న సూర్యుడు లోకమంతటికి వెలుగు తేవచ్చు, కానీ నేహా శర్మ లైఫ్ లో మాత్రం కారు చీకటిని మిగులుస్తాడు. నిజం చెప్పు, బాగుంది కదా, అందుకే చెప్తుంటా. రోజు పొద్దున్నే లేచి తాజా గాలిలో తిరుగుతూ ఉండమని. హెల్త్ బాగుంటుంది. రేపటి నుండి నేను కూడా మీతో వస్తానులేండి. ఈ రోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇక రోజు ఈ ఎంక్వైరీల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో. నిజం చెప్పాలంటే నిన్న నేహా మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఇలా ధైర్యంగా ఉంటే పేరెంట్స్ కి ఒక రకమైన ఎనర్జీ వస్తుంది కదా. చింతించకండి, అంతా బాగానే ఉంటుంది. దేవుడు అన్ని సరిచేస్తాడు. ఇక ఇంటికి వెళ్ళి ఒక మంచి టీ పెట్టు. పేపర్ చదువుతూ నిమ్మలంగా తాగుతాను. సరేనండి. దుబే గారు, ఏమైంది చెప్పండి. గుప్తా గారు అందరూ మనల్ని ఎందుకు అలా చూస్తున్నారు? వదిన, అసలు ఏమైందో మీరైనా చెప్పండి. సుషమా, ఏమైంది? ఇక్కడ అందరూ మౌనంగా ఎందుకున్నారు? అసలు విషయం ఏంటో చెప్పండి. గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎందుకంత సైలెంట్ గా ఉన్నారు? ఏం జరిగిందో చెప్పండి. ఇది జరిగింది. ఏంటిది? ఏం తమాషాలు చేస్తున్నారా? ఇంత పద్ధతి లేకుండా ఎవరు ప్రవర్తిస్తారు? కనీసం సెన్స్ లేదా మీకు? నోర్ముయ్ పాలి, నువ్వు ఇందులో తల దూర్చకు. వీటికి దూరంగా ఉండు. ఏమైంది? మీ ఫేస్ అలా పాలిపోయింది ఏంటి? ఆ పేపర్లో ఏం రాశారో చెప్పండి. ఏముంది అందులో? ఏమైంది అంకుల్? ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. ఏంటి శర్మ గారు, నోట్లో బెల్లం పెట్టుకున్నారా ఏంటి? నేహా ఎవరు అబ్బాయితోనా? లేదు, ఇది అస్సలు జరగదు. జరిగింది. అందుకే కదా పేపర్లో రాశారు. మీ కూతురు ఎలాంటి పనులు చేసిందో, ఎక్కడెక్కడ తిరిగిందో అంతా ఉంది. వదిన గారు, నా కూతురు క్యారెక్టర్ లేనిది కాదు. నా కూతురు ఇలాంటి పని అస్సలు చేయదు. వాహ్ వాహ్, భలే. కళ్ళ ముందే సాక్ష్యం ఉన్న నిజాన్ని ఒప్పుకోని ఇన్స్పెక్టర్ని నిన్నే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకు? మ్యాటర్ తన సొంత కూతురుది కాబట్టి.
అరే కూలవ్వండి, ఎందుకంత రచ్చ చేస్తున్నారు? నేహ మా బిడ్డ కూడా. ఒక పని చేద్దాం, తనను పిలిచి అసలు ఏం జరిగిందో అడుగుదాం. అవునవును, పిలవండి తన్ని, పిలవండి. అసలు ఏం జరిగిందో మేము అడుగుతాం. పిలవండి తన్ని. బయటికి రా. ఈ గొంతు నాన్నది కదా. ఈ సమయంలో బయటి శబ్దం ఏంటి? అది నాన్న గొంతు. కానీ నువ్వెందుకు పొద్దున అరుస్తున్నావు? నాకు తెలీదు అన్నయ్య, కానీ అది నాన్నది. నాన్న, అమ్మా, ఏం జరిగింది? అందరూ నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? నేనేం చేశాను? అమ్మా చెప్పు, ఏమైనా జరిగిందా? ఒక యువ జంట తమ విలువలను త్యాగం చేస్తున్నట్లు కనిపించింది. అమ్మా, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు. అమ్మా, నాన్న, ఇదంతా నాకు తెలీదు. ఇదేంటి అన్నయ్య? ఇదంతా ఏంటి అన్నయ్య, ఇదేంటో చెప్పు. చెప్పు చెప్పు నేహ, చెప్పు నేహ, ఇదంతా ఏంటి? జవాబివ్వు. విగ్రహంలా ఎందుకు నిలబడ్డావు? ఎందుకు ఏమీ మాట్లాడతలేవు? ఎందుకు మన గౌరవాన్ని, మన ప్రతిష్టని ఇలా ఎందుకు చెరగొట్టావో చెప్పు, చెప్పు. తను మీ గౌరవాన్నే కాదు, మా అందరి గౌరవాన్ని కూడా నాశనం చేసింది. తల్లిదండ్రులు, అన్న, చెల్లి, చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా చేస్తున్నప్పుడు నీకు సిగ్గనిపివ్వలే. నువ్వు మొత్తం మన ఏరియా పేరు నాశనం చేసావు. ఇప్పుడు ప్రజలు మన పిల్లల వ్యక్తిత్వం వైపు వేలు చూపిస్తున్నారు. నేహ, ఏం చేసావు? ఇప్పుడు మా కుటుంబం మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వదు. చెప్పు నేహ, ఇదంతా ఏంది? అమ్మా నాన్నకు హెల్ప్ చేసి వారికి మద్దతుగా నిలిస్తే నీకు ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నావా? చెప్పు నేహ, ఎందుకు చేసావు? చెప్పు నేహ, చెప్పు. అమ్మా, నాకు నిజంగా ఏమీ తెలియదు. అది ఎప్పుడు ఎలా జరిగిందో నాకు నిజంగా తెలియదు. నేను ఆపు. ఆమెకెవరో ఒక వ్యక్తితో సంబంధం ఉందని నేను మీకు చెప్పాను. అప్పుడు ఎవరూ నా మాట వినలేదు. ఆమె అప్పుడు మీ ప్రియమైన కుమార్తె. ఇప్పుడు ఆమె ఏం చేసిందో మీరు చూసారా? నాన్నగారు ఇప్పటికే ఉద్యోగం కోల్పోయారు. పైగా ఈ అపఖ్యాతి. నేను బతికుండగానే నువ్వు నన్ను చంపావు. బాగుంది కదా పెద్దమ్మా, మీరు కోరుకున్నట్లే. పచ్చగడ్డి మీద నరవడం కంటే ఈ వార్త ఈ రోజు నీ ముఖంలో ఎక్కువ కాంతిని తీసుకొచ్చి ఉంటుంది. ఈ వార్త తర్వాత మీరు ఏమనుకుంటున్నారు పెద్దమ్మా? నేహా కుటుంబం ఆమెను కాలేజీకి వెళ్లకుండా ఆపుతారా? కాలం మారి ఉండొచ్చు, కానీ నేటికి మన సమాజం యొక్క ఆలోచనలు మన యవ్వనంలో ఎలా ఉండేవో అలాగే ఉన్నాయి. అప్పుడు కూడా సరసాలాడే అబ్బాయి గౌరవప్రదమైన అమ్మాయిని ఆట పట్టించి వెళ్ళిపోతే ఆ చుట్టుపక్కల వారందరూ ఆ అమ్మాయిని ఇంటికే పరిమితం చేస్తారు. నేటికి సమాజం మారలేదు. నేరం చేసింది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ అమ్మాయి శిక్ష అనుభవించాల్సిందే. అయితే
ఈ మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఖరీదైన విషయం వారి గౌరవం. ఇప్పుడు చూడండి, ఈ దీపక్ శర్మ తన కూతుర్ని ఇంట్లో బంధించి కుళ్ళిపోయేలా చేస్తాడు. ఇప్పుడు నేహా శర్మ నా పిల్లల జీవితాల నుండి శాశ్వతంగా దూరం అవుతుంది. చాలా దూరం. నా జీవితంలో కొంత విలువ ఉంది. అన్ని సంపద, ఆస్తి, భూమి మొదలైన వాటిని తీసివేయండి. నా కుటుంబం యొక్క ఆనందం, నా పిల్లల ఆనందం, శాంతితో ఎవరు వాడుకున్నా వారిపై చెడు దృష్టి పెట్టేవారెవరైనా నేనతన్ని వదిలి వెళ్ళను. స్టాప్! దీని నాన్నని తీసుకురమ్మంటాను. ఇరిమైందక్క, నీకేదైనా కావాలా? నిజానికి నేను ఒక వీధి నాటకంలో నటించడానికి వచ్చాను. ఇంకా నేను నా దారి తప్పిపోయాను. అది లిల్లీ టాకీస్ దగ్గరున్న చౌరస్తా. నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అక్క, ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ ఉంది. మీరు నేరుగా వెళ్తే మీకు ఒక చౌరస్తా కనిపిస్తుంది. ఎడమ వైపు 20 అడుగులు వెళ్తే మీకు లిల్లీ టాకీస్ కనిపిస్తుంది. హో, అలానా? థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. నాన్న, 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 ఈ ఫోటోలో ఉన్నది నేనే అన్నది నిజమే. కానీ అతి పెద్ద సత్యం ఏంటంటే నాతో ఉన్న వ్యక్తి అబ్బాయి కాదు, అమ్మాయి. నేను ఈ పేపర్ దాచిపెట్టాలి. ఈరోజు ఆదివారం. ఈ నేహా వల్ల ఇంట్లో ఏమీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. పెద్దమ్మ, నిజమే. ఈ వార్త సరైన ప్రభావాన్ని చూపిందో లేదో తెలుసుకోవటానికి నేను నేహా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాను. మరి షో మొదలైందో లేదో చూడాలి కదా. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. నువ్వు లేచావా? అవును. అరే, పేపర్ వచ్చిందా? దయచేసి నాకు ఇవ్వండి. ఏమైందమ్మా? నన్ను ఎందుకంత గట్టిగా పట్టుకున్నావు? దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అప్పుల్లో మునిగిపోవడం ద్వారా నేను ముందు పేపర్ చదువుతాను. సంజు, ఎల్లరేంటి? ముందుగా నేను తీసుకున్నాను కాబట్టి ముందుగా నేనే పేపర్ చదువుతాను. మీ ఆ వాంటెడ్ క్రిమినల్ పెద్ద ఫోటో పేపర్లో వచ్చిందో లేదో కూడా నేను చూడాలి. ముందుగా నేనే చూస్తాను. ఆమె ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పాల్గొనడానికి వచ్చింది. బెంగాలీ బాబాను కనుగొనడానికి నేను 5వ పేజీకి వెళ్ళి చూడాలి. ఆయన మీకు జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాడు. ఆయన జ్ఞానం నుండి నాకు సరైన చికిత్స లభించాలి. అవన్నీ నువ్వు తర్వాత వెతుక్కోవచ్చు. నేను ముందు పేపర్ చదువుతాను. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావా? అమ్మా, నేను ముందు చదువుతాను. నేను నీ దగ్గర పేపర్ తీసుకున్నాను కాబట్టి ముందు చదువుతాను. అమ్మా, నేను చదువుతానని చెప్పండి. మీరు మళ్ళీ మొదలు పెట్టారా? ఇది హిందీ పేపర్. నన్ను చదవనివ్వండి. మీరిద్దరు ఇంగ్లీష్ పేపర్ చదవండి లేదా లోపలికి వెళ్ళండి. లేదు, నేను హిందీ పేపర్ చదవాలి. నేను కూడా హిందీ పేపర్ చదవాలి. తిరుగుతుంది. ముందు పేపర్ నేనే చదువుతా. నేను చదువుతా, తర్వాత నువ్వు చదువుకో. నేను పేపర్ నాకు ఇవ్వమని చెప్తున్నాను. నువ్వు పేపర్ చదవాలనుకుంటున్నావు కదా, నా దగ్గర లాక్కొని చెప్పు. అమ్మ చెప్తున్నా, నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడు అమ్మ కొడుక. అమ్మ కొడుక, పేపర్ తీసుకొని చెప్పు. ఓ, అది మీ ఇద్దరికి తగులుతుంది. నేను తీసుకో తీసుకో తీసుకో. అందే త్రిపాఠి విసుడతాడు. కొట్టు 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 కొట్టు. పేపర్ నేను తీసుకో. వాడు చెప్పు. కాదు కాదు కాదు, నేను కాదు. పేపర్ ఇవ్వు. నేను నీ పేపర్ ఇవ్వను. పక్కకి వెళ్ళిపో అమ్మ కొడుక. నేను నీకు పేపర్ అస్సలు ఇవ్వను. ఆ కాగితం నాకివ్వు. మీరందరూ నా మాటలని ఎందుకు నమ్మటం లేదు? ఈ ఫోటోలో ఉన్నది నేనే, కానీ తేడా ఒక్కటే ఉంది.
నా పక్కన అబ్బాయిలా నిలబడి ఉన్నది నిజానికి అబ్బాయి కాదు, అమ్మాయి. ఆమె కేవలం అబ్బాయి వేషంలో ఉంది. అన్నయ్య, అన్నయ్య, నువ్వు ఒక్కసారి నన్ను నమ్ము. ఆపు, గమ్మనుండు. మీరేమనుకున్నారు? నువ్వు మాకు ఇలాగే అర్థం లేని విషయాన్ని చెప్తావు, మేమంతా నమ్మేస్తామా? బ్రదర్, కనీసం నేహాకి చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వు. అన్నయ్య, అన్నయ్య, దయచేసి నన్ను నమ్ము అన్నయ్య. అమ్మ నాన్న, నిన్న రాత్రి నేను టాఫీని తీసుకుని వాకింగ్కి వెళ్తున్నదా అబ్బాయి వేషంలో ఉన్న ఓ అమ్మాయిని కనిపించింది. ఆమె ఎక్కడో ప్రదర్శన ఇవ్వబోతుంది. మరి స్క్వేర్ కి దారి ఎరుగుతోంది. నేను నిజం చెప్తున్నాను అమ్మా, నేను నిజం చెప్తున్నాను. అరే, నేను మురుకురాలనుకుంటున్నావా? ఒక్క నిమిషంలో టాపిక్ మార్చావు. నన్ను నమ్మండి, ఒక అపరిచితుడికి సహాయం చేయటం వల్ల నాకు ఇంత నష్టం జరుగుతుందని నాకు తెలియదు. మీరు అందరికీ నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నేను మీ అందరినీ తక్కువ చేసి చూసే పని చేస్తానని మీరందరూ ఎలా అనుకుంటున్నారు? నిజమే నాన్న, నేను ఆ అమ్మాయికి కేవలం డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చాను. ఆమె నన్ను ఎందుకు కలిసింది, ఆమె నన్ను ఎందుకు ఢీ కొట్టింది, ఆమెను ఎవరు పంపారు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమీ జరిగిందో నాకు నిజంగా తెలియదు నాన్న. నేను నిజం చెప్తున్నాను అమ్మా, నేను నిజం చెప్తున్నాను. దయచేసి నన్ను నమ్మండి. అలీ, నువ్వు నా స్నేహితుడు కదా, నువ్వు చెప్పు అందరికి నా తప్పు లేదని. అందరికీ చెప్పు. డ్యూబే అంకుల్, మీరు నన్ను ప్రతిరోజు మెట్లపై నుండి టాఫీని తొలగించడం చూశారు. మీరు ఎప్పుడైనా నేను ఎవరితోనైనా చూసారా? లేదు. సరి అయిందా? మరే మీరందరూ నన్ను ఎందుకు నమ్మటం లేదు? ఖాన్ అంకల్, ఫోటోను జాగ్రత్తగా చూడండి. అది ఎలా కనిపించడం లేదు. ఆమె ఒక అమ్మాయిలా ఉంది. నకిలీ మీసాలు వేసుకుని అబ్బాయిలా వేషం వేసుకుంది. ఆమె నటించబోతుంది అంకుల్, నేను నిజం చెప్తున్నాను. ఇంకా ఆపు నేహా. నిన్న రాత్రి నేను లిల్లీ థియేటర్ దగ్గర డ్యూటీలో ఉన్నాను. ఆ కూడల్లో వీధి నాటకం లేదు, జరగబోవటం లేదు. నేహ అక్కకి చెప్పలేనంత బాధగా ఉంది నాకు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే నేను మీకోసం ఏమీ చేయలేను. మీకు కావలసినంత ప్రయత్నించవచ్చు, కానీ మీరు చెప్పేది ఎవరూ నమ్మరు. ఓ, మీరు ఊహించలేరు. పెద్దమ్మ ఆదేశం మేరకు నేను ఎలా చేశాను? నేను ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి అబ్బాయిలా దుస్తులు ధరించి ఆమెను మీ దగ్గరకు పంపాను. మీ ఇద్దరి ఫోటో తీయడానికి మీరు ఉద్దేశపూర్వకంగా ఆమెను కింద పడమని చెప్పారు. ఇంకా మీరు చెప్పేది ఎవరు నమ్మని కోణం నుండి. ఇప్పుడు నేహాక సంజు అన్న చుట్టుపక్కల కూడా కనిపించదు. ఇంకా ఆమె లేకుండా సంజు అన్న నాశనం ఖాయం. వావ్ పంకజ్, వావ్! మీరు సరైన చర్య తీసుకున్నారా? మీరందరూ నేను చెప్పింది ఎందుకు నమ్మడం లేదు? నేను నిజం చెప్తున్నాను. వార్తాపత్రికలు రాసినవన్నీ అబద్ధం. తీసుకో 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 సంజు, తీసుకో. ఏంద్రా సంజు, నువ్వు నా దగ్గర కాగితం తీసుకోలేకపోతున్నావు. తీసుకో తీసుకో. బ్రదర్, నువ్వు నాకు నా బాల్యాన్ని గుర్తు చేశావు. ఆ రోజులు నాకు గుర్తున్నాయి. బాల్యంలో కూడా నువ్వే ఓడిపోయావురా. నేను ఓడిపించేవాడిని, నువ్వు ఓడిపోయేవాడివే. నన్ను నమ్ము.
నీ అర్థం లేని మాటలాపు. ముందు నువ్వు ఆమె ముక్కు కోసై, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ ఫోటో తీసిన వారెవరో, అది అమ్మాయినా లేక అబ్బాయినా అని చూడలేదా? ఆ అబ్బాయి అమ్మాయి ఏదో తప్పు చేస్తున్నారని అతను ఆ ఫోటో తీసి ఉంటాడు. నాకు నిజంగా తెలీదమ్మా. ఆ ఫోటో ఎవరు తీసారో, ఎప్పుడు, ఎలా తీసారో నాకు నిజంగా తెలీదు. నేను నిజం చెప్తున్నానమ్మా. నోరు మూసుకో దరిద్రపు దానా. ఏం చేస్తున్నావు? నన్ను ఎక్కడా ముఖం చూపించకుండా వదిలేసావు. కనీసం నేహ మాట వినండి. జోక్యం చేసుకోవద్దు. అమ్మా దయచేసి నన్ను నమ్మండి. దయచేసి నన్ను నమ్మండి. నేను మీ ఎలా నమ్మగలను? నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసావు. ప్రతిసారి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి. నువ్వు టాఫీ పేరు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్తావు. మంచి కాలేజీలో అడ్మిషన్ పొందిన తర్వాత కూడా మీరు చందన్లాల్ లాంటి 3rd రేట్ కాలేజీలో చేరుతున్నారు. అక్కడ చదువు లేదా హాజరు గురించి ఎటువంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి మీరు మీ దుర్మార్గపు పనులకు పాల్పడటానికి అక్కడ చేరారు. ఇంకా నువ్వు ఆమెను బాలికల కళాశాలలో చేర్పించమని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. మన ప్రేమకు నమ్మకానికి ఆమె ఇలాగే ప్రతిఫలం ఇచ్చింది. లేదమ్మా. నిజంగా నాకు తెలియదు అక్క ఎవరో. ఆమె ఎందుకు నాతో అబద్ధం చెప్పిందో కూడా తెలియదు. నేను మీతో నిజం చెప్తున్నాను. దయచేసి నన్ను నమ్మండి అమ్మా. నిజంగా నాకు తెలియదు. నాన్న, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మీరు నన్ను నమ్ముతారు కదా. నేను మీ ఉత్తమ కుమార్తెని, అవునా? నాన్న, మీ బెస్ట్ కూతురు ఎప్పుడైనా ఇలా చేస్తుందా? దయచేసి చెప్పు నాన్న. మీకు నమ్మకం ఉందా నాపై? మీరు నన్ను నమ్ముతారు కదా. ఇంకెవరైనా నమ్మినా నమ్మకపోయినా నాకు ప్రపంచం గురించి ఏ మాత్రం పట్టదు నాన్న. మీరు ఒక్కసారి నన్ను నమ్ముతున్నారని చెప్పండి చాలు. చెప్పు నాన్న, ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు, నువ్వు నన్ను నమ్ముతావా? సంజు పేపర్ నేను చదవలే. సంజు నేను చదువుతాను. నేను చదువుతాను. అరే నేను ముందే పేపర్ తీసుకున్నాను. వదిలే. సంజు వదిలేయండి అన్నా. సంజు పేపర్ వదిలే. అన్నా వదిలే. సంజు పేపర్ చిరిగిపోతుంది.